नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। तेलंगाना राज्य के मंत्रियों का आदिलाबाद में अभूतपूर्व स्वागत हुआ। मंत्री के रूप में पहली बार आदिलाबाद जिले का दौरा करने आए राज्य के अबकारी पर्यटक और उम्मड़ी जिले के प्रभारी मंत्री जुपल्ली कृष्णराव और उम्मड़ी जिले के श्रम मंत्री गद्दाम विवेक वेंकट स्वामी का कांग्रेस कार्यकर्ताओं ने भव्य स्वागत किया। आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी के नेतृत्व में कांग्रेस नेताओं और कार्यकर्ताओं ने मवाला बाईपास की और एक बड़े जुलूस का नेतृत्व किया। कंदी श्रीनिवास रेड्डी ने मंत्रियों का शाल उड़ाकर स्वागत किया और विशाल गजमालाओं से उनका स्वागत किया। बाद में कांग्रेस पार्टी के तत्वावधान में एक विशाल रैली का आयोजन किया गया। मंत्रियों का मवाला बाईपास पर भव्य स्वागत किया गया और वहां से रैली अंबेडकर चौक तक जारी रही। उन्होंने कोमराम भीम चौक में भीम की प्रतिमा, गांधी पार्क में महात्मा गांधी की प्रतिमा, जगजीवन राम चौक में बाबू जगजीवन राम की प्रतिमा और अंत में बाबा साहेब अम्बेडकर चौक में बाबा साहेब अम्बेडकर की प्रतिमा पर माल्य अर्पण किया। कार्यक्रम में पूर्व केंद्रीय मंत्री वेणुगोपालचारी, पूर्व सांसद स्वयं बापूराव, डीसीसीबी अध्यक्ष डी भोजा रेड्डी, टीपीसीसी उपाध्यक्ष सुगनक्का, डीसीसी अध्यक्ष निर्मल श्री हरिराव और बोथ आसिफाबाद निर्वाचन क्षेत्र प्रभारी औड़े गजेंद्र और श्याम नायक, निर्वाचन क्षेत्र के वरिष्ठ कांग्रेस नेताओं, कार्यकर्ताओं और प्रशंसकों और अन्य लोगों ने भाग लिया। బాపూజీ ఈ దేశానికి సేవలు ఎందుకు చేసినారో వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అని చెప్పి ముందుకు వెళ్తుంది. మన మంత్రి గారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కి ఒక కంకణం కట్టుకొని మంచిగా అభివృద్ధి చేద్దాం, ట్రైబల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆదివాసుల పరిస్థితి ఏదైతే ఉన్నదో చాలా మేలు చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతోని ఒక మంచి మంత్రివర్యుని డిస్ట్రిక్ట్ మంత్రిగా ఇక్కడ పంపించడం జరిగింది. అందరం కూడా ఈ ఆదిలాబాద్ చెందిన నాయకులందరూ కూడా ఎక్కువ పని తీసుకుందామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మొదటగా కొమరం భీం దర్శించుకొని పూలమాలతో సత్కరించే కార్యక్రమం చేసి మహాత్మా గాంధీ దర్శించుకోవడం జరిగింది. ఈ రోజున మహాత్మా గాంధీని అట్లాగే పోరాటం విషయంలో కొమరం భీమైన భారతదేశానికి అహింసా పద్ధతితో శాంతియుతంగా దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. సత్యాగ్రహం ద్వారా అంటే ఆనాడు 40 కోట్ల ప్రజానికాన్ని గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్ళి కూడా భారతదేశం యొక్క బీద పరిస్థితిని, భారతదేశాన్ని ఆనాటి ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని, అది కూడా గాంధేయ మార్గం, ఆయన యొక్క జీవన విధానమే ఒక ఆదర్శం. మరి అటువంటి మహాత్ముని ఈ రోజున రాహుల్ గాంధీ గారు లోక్సభ పార్లమెంటరీ లీడర్, ప్రతిపక్ష నాయకుడుగా ఈ భారతదేశానికి 140 కోట్ల జనం, ఈ 140 కోట్ల ప్రజలు ఈనాడు అనుభవిస్తున్నటువంటి రకరకాల సమస్యలు, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక దుర్ఘటనలు, రకరకాల ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అయినా కూడా ఇప్పటికి కూడా చాలా భారతదేశం మొత్తంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఆదిలాబాద్ లో అయినా పేదరికంలో కూడా అందరూ కూడా అప్పుల్లో మగ్గుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే గాంధీ మహాత్ముని ఆలోచన విధానం, అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని మనం పాటించినప్పుడే ఈ యొక్క సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది, ఆలోచన విధానం. అందుకే మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేసి స్థితిగతి తెలుసుకుని ఈ యొక్క భారతదేశానికి, అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, వీటన్నిటి కూడా భారతదేశం పల్లె పల్లెకు గ్రామంగా తీసుకుని ఆలోచన విధానం అనేది ఆ పద్ధతిలో జరిగినప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది, కుటుంబాలు బాగుపడుతున్నటువంటి ఆలోచన రావడం జరిగింది. అందుకే ఈ యొక్క నినాదం పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడ పోయినా మొట్టమొదటిగా ఎక్కడ విగ్రహాలున్నా ఆ విగ్రహాలు కడగాలి, కనీసం తిలకం దిద్ది పూలమాలయాలి. ఏం జరుగుతా ఉంది? విగ్రహాలు పెడతా ఉన్నాం, పుట్టినరోజున దండలేస్తాం, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దండలేస్తాం. ఈ సంవత్సర కాలం మధ్యలో అవేంటి కాకులు, పిట్టలు, రెట్టలు వేస్తూ ఉంటాయి, ఆ విగ్రహాలు కూడా పాడి ఉంటాయి. అట్లాగే చూస్తూ ఉంటాయి. అంటే
పూలమాల వేయడం ఒకటే కాదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, జీవన విధానాన్ని మనం నేర్చుకోవాలి. పాటించినప్పుడే దానికి అర్థం ఉంటుంది, సార్థకం ఉంటుంది. కాబట్టి అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా, మీడియా ద్వారా ఆదిలాబాద్ జిల్లా ప్రజానికన్నా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్.